హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే గోధుమ రవ్వతో హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి. అన్నవరం ప్రసాదం రుచితో ఉండే ఈ గోధుమ రవ్వ హల్వాని పూజ టైంలో కానీ పండగ టైంలో కానీ ఏదైనా ప్రసాదం చేయాలనుకుంటే దీన్ని అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 4 కప్పుల నీళ్ళని తీసుకోండి. మనం ఏ కప్పుతో రవ్వను తీసుకుంటున్నామో అదే కప్పుతో 4 కప్పుల నీళ్ళని తీసుకోవాలి. ఈ నీళ్లను వేడి చేయడానికి మరొక పక్కన స్టవ్ పైన పెట్టి నీళ్లను మరగనివ్వాలి. ఇప్పుడు హల్వా చేయడానికి వేరొక కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. దీంట్లో నేను బాదం, కాజు, కిస్మిస్లను వేసుకున్నానండి. వీటిని ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ వేగనివ్వాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక వీటిని తీసేసి గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలోకి 1 కప్పు వరకు గోధుమ రవ్వను తీసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ బాగా ఫ్రై చేయండి. రవ్వని ఎంత బాగా ఫ్రై చేస్తే రుచి అంత బాగా ఉంటుందండి. రవ్వ మాడిపోకుండా మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకుంటూ రవ్వని వేయించుకోవాలి. చూడండి, రవ్వ వేగిపోయింది. ఇప్పుడు వేగిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా పక్కన పెట్టి వేడి చేసుకున్న నీళ్ళని ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా మొత్తం పోసుకోవాలి. ఇలా వేడి నీళ్ళు పోయడం వల్ల రవ్వ ఉండలు కట్టకుండా ఉంటుంది. నీళ్ళని మొత్తం పోసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు రవ్వని బాగా ఉడకనివ్వాలి. చూడండి, నాకైతే 7-8 నిమిషాల వరకు టైం పట్టింది రవ్వ మొత్తం ఉడకడానికి. ఇక్కడ 1 కప్పు రవ్వకి 4 కప్పుల వరకు నీళ్లు కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు రవ్వ ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం. చూడండి, రవ్వ కూడా మెత్తగా ఉడికిపోయింది. రవ్వ మెత్తగా ఉడికిన తర్వాతనే దీంట్లో 1 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ కొంచెం తీపి ఎక్కువ తినేవారు మరొక 1/2 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి. బెల్లం వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు ఇక్కడ బెల్లానికి బదులుగా షుగర్ కూడా వేసుకొని చేసుకోవచ్చండి. కానీ హెల్తీగా చేసుకోవాలంటే ఇలా బెల్లాన్ని వేసుకొని చేసుకోండి. బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులోనే వేసుకొని దీంట్లోనే 1 to 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. అంతే అండి, గుడిలో ప్రసాదం రుచితో ఉండే గోధుమ రవ్వ హల్వా రెడీ అయిపోయింది. పూజ టైంలో కానీ పండగ టైంలో కానీ ఏదైనా ప్రసాదం చేయాలనుకుంటే దీన్ని తొందరగా చేసేయచ్చు. అలాగే మీకు ఏదైనా స్వీట్ తినాలనిపించినా కూడా దీన్ని అప్పటికప్పుడు చేసుకొని తినేయచ్చండి. ఈ గోధుమ రవ్వ హల్వాని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.